ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా. మంచిది. మరి కొంతసేపు దేవుని మాటలు మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటలు వినడం మాత్రమే కాదు, ఆ మాటల్ని అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఆ మాటలు మీ హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించువాడు. దివారాత్రులు అన్నాడా, ఆపదల్లోనే అన్నాడా? ఓకే. అందుచేత వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించాలి, స్మరించాలి. ఆ వాక్యాన్ని మీ గుండెల్లో మీరు ఫలభరితంగా మార్చుకోవాలి. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు ఫలించేటంతవరకు దానికి మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎలా చేయాలి? ఆ చెట్టుకి భద్రతను కలుగు చేయాలి, మంచి ఎరువు వేయాలి, నీరు కట్టాలి, ఆకు వాడకుండా ఆ చెట్టుని జాగ్రత్తగా, అప్పుడే దాని ఫలాలు మనం అందుకోగలుగుతాం. వాక్యం కూడా అంతే. వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రయోజనం ఏం లేదు. ఆ వాక్యాన్ని గుండెల్లో మీరు నాటి ఎరువు వేసి ఆ వాక్యాన్ని చక్కగా ధ్యానించి ఆ వాక్య ధ్యానము వలన మీరు శక్తి పొందుకోవాలి. ఈ వాక్యపు శక్తి మనల్ని క్రీస్తు యేసు ఎదుట నిలబెడుతుంది. మనం ఎవరి ఎదుట నిలబడాలి? క్రీస్తు యేసు ఎదుట మనం నిలిచి ఆయన ముఖం చూడాలి. ముసుగులేని ముఖముతో ఆయనని మనం ప్రతిబింబించాలి, ఆయనను చూడాలి. అన్నప్పుడు మనకు ఆయన ఎదుట నిలిచే శక్తి మనకు కావాలి. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి ఎదుట నిలబడాలంటే కొందరు ముందుకు రారు. నువ్వు వెళ్ళు అంటుంటారు. ఒక అధికారి ఎదుట నిలుచుటకే సందేహిస్తే, శక్తి లేకపోతే, మరి క్రీస్తు యేసు ఎదుట నిలుచుటకు శక్తి మనకి ఎలా కలుగుతుంది? దానికి కావలసిన మంచి మనస్సాక్షి, అలాగే నిలుచుటకు కావలసిన శక్తి, ఇవన్నీ వాక్య ధ్యానమందు మనం పొందుకోవాలి. వాక్యం ఒక్కరికా, అందరికా? అందరు చెప్పండి. వాక్యం ఏ ఒక్క వ్యక్తికేనా, లేకపోతే అందరికా? ప్రకటించబడే పరిశుద్ధాత్ముని మాటలు ఒక్క వ్యక్తికేనా, లేకపోతే అందరికా? అందరికీ. వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం ఏనాటికి ఆనాడు చిగురించుతుంది. ఒక జీవము కలిగిన చెట్టు ఉంటే ఆ చెట్టు ఏమవుతుంది? ఎదుగుతుంది. దాని వృద్ధి ప్రతిదినం మనం చూడొచ్చు. అలా అభివృద్ధిని ఆ జీవము కలిగిన చెట్టు ప్రత్యక్షపరుస్తుంది. అలాగే వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి మన కళ్ళకి కనిపిస్తుంది. మనలో ఆ అభివృద్ధిని చూడగలగాలి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా వాక్యము మన యందు లేదనుకోండి, మనము వాక్యమందు లేమనుకోండి, నిష్ప్రయోజనమైపోతుంది. అందుచేత మనము వాక్యమందు బలపరచబడి, మనలో వాక్యము స్థిరపరచబడి, ఈ పచ్చని మనకు చాలాసార్లు మనం చెప్పుకుంటుంటాం దావీదు చెప్పిన మాటల్ని. నేనైతే నా దేవుని మందిరం అన్నది ఎలాగ ఉన్నారంట? పచ్చగా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే తెల్లగా ఉన్నారు మీరు. అంటే తెల్లగా ఉన్న, పచ్చగా ఉన్న దేవుని బిడ్డలు. మీరు పచ్చగా ఉన్నారు, ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఈరోజున మనమంతా ఆయన సజీవుల సంఖ్యలో, ఆయన సంఘంలో ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఆశీర్వాదం, ఈ పచ్చగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఫలిస్తూ, ప్రకాశిస్తూ, పరిమళిస్తూ ఇలా ఉన్న ఈ ఆధ్యాత్మికమైన జీవితం మన వరకే కాదండి. మరలా నేను రిపీట్ చేస్తున్నాను, వినాలి జాగ్రత్తగా. పచ్చగా ఉన్నాను,
సమృద్ధిగా ఉన్నాను, కళకళలాడుతున్నాను, ఓకే, నాకే కొదువ లేదు, నాకు అంతుంది, నాకెంతుంది అనే ఈ మాటలు మన వరకు మాత్రమే కాదు, మనల్ని మనం చూసుకుని మురిసిపోవడం మాత్రమే కాదు. చక్కటి మాట చాలాసార్లు చదువుతున్న వాక్యంలో నాకు కనిపించినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అది ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వాక్యాన్ని సగభాగం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి ఆ మాటల్ని. 28వ అధ్యాయం 14వ వాక్యంలో, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. చప్పట్లు కొడదాం ఘనంగా ప్రభువుకి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ చూడండి, భూమి మీద ఉన్న వంశములన్నీ, ఎన్ని వంశాలు, ఎన్ని తెగలు, ఎన్ని జాతులు, ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. మనము ఈ సకల జాతులకు, వంశములన్నింటికీ మనలను బట్టి ఆశీర్వాదం కలిగేటట్లు మనం ఉండాలంటండి. నేను చాలా పర్యాయాలు సందర్భానుసారంగా చెప్పాను. ఒక అతను ప్రార్థన చేస్తూ, నైనా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఇక రెండవ అనుభవం, నా భార్య యొక్క భర్తని ఆశీర్వదించు. అడుగుడాడు ఇడే నా భార్య యొక్క భర్తని ఆశీర్వదించు. ఇక మరలా నా పిల్లల యొక్క తండ్రిని బహుగా దీవించు నాయన. ఆడేవుడాడు అంటే తను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటాడే కానీ నన్ను బట్టి, నా సంతతిని బట్టి భూమి మీదనున్న జాతులన్నీ ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి దీవెన కలగాలి, నన్ను బట్టి ఆశీర్వాదకరమైన అనుభవాలు ప్రత్యక్షం కావాలి అనే ఆ వాంఛ, ఆ ప్రత్యక్షత లేకపోవడం. ఈ నెల మొదటి దినాన ప్రభు మనతో చెప్తున్న ఈ వాగ్దానం, నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి సకల జనులు ఆశీర్వదించబడును గాక, సకల జనులు ఆశీర్వదించబడును. మరి ఈ రోజున ఒక ఆశతో ప్రభు పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి. నైనా నేను ఇంతవరకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను గనుకయ్యే బట్టగట్టి బైబిల్ బట్టి ఈరోజు ఇక్కడ చెప్పండి శుభ్రంగా కూర్చున్నాం. దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, ఏ ఆశీర్వాదం ఇవ్వలేదండి అనేవాళ్ళు భూతలం మీద సజీవుల్లో ఉండరు, సమాధుల్లో ఉంటారు. మృతులకు సమాధులు ఉన్నాయి, సజీవులకు నివాసాలు ఉన్నాయి. సజీవులైతే నివాసాల్లో ఉంటారు, మృతులైతే సమాధుల్లో ఉంటారు. మనం సమాధుల్లో ఉన్నామా, నివాసాల్లో ఉన్నామా? నివాసంలో ఉన్నాము అనంటే దేవుని కృపచేత, ఆయన చేసిన మేలు చేత, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యముల చేత సజీవులుగా ఉన్నామా, లేకపోతే మనకున్న అదృష్టము, లేకపోతే మనకున్న సంపదను బట్టి మనం సజీవులుగా ఉన్నామా అంటే కేవలం దేవుని కృప తప్ప వేరొక్కటి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, నన్ను బట్టి ప్రజలు ఆశీర్వాదకరంగా ఉన్నారా అనే ప్రశ్నకి దేవుని వాక్యములో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. నన్ను బట్టి జాతులు దీవించబడి, నన్ను బట్టి ప్రజలు ఆశీర్వదించబడి నన్ను బట్టి అనేకులు ఆశీర్వాదాన్ని పంచుకొని వాళ్ళు ఆశీర్వాదకరంగా నిలుస్తున్నారా, లేకపోతే నా వలన ఏం కలుగుతుంది, నా వలన ఏం రగులుతుంది అనేది ఓ ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో మీరు చాలాసార్లు చదువుకుంటుంటారు, సీజనల్గా సందర్భాన్ని బట్టి చెప్తున్నాను.
సముద్రం అలజడి ఉప్పొంగుతుంది. మరి బంగాళాఖాతంలో అల్పపీడనం రేగిందంట. ఈరోజు రాత్రికి తీరం దాడుతుందంట. మరి ఆ రోజు కూడా అట్లాగే ఉండింది కాబోలు పరిస్థితులు. సముద్రం అల్లకల్లోలమైపోయింది. ఉవ్వెత్తు కెరటాలు లేస్తున్నాయి. గాలి తుఫాను, భయంకరమైన తుఫాను. ఆ తుఫానులో ఒక నావ వెళుతుంది. ఆ నావ తల్లడిల్లిపోయి అల్లాడిపోతుంది. అంతే కదా, పరిస్థితులు మన చేతి దాటిపోతున్నప్పుడు కొంచెం అలజడి ఉంటుంది. రాబోయే 24 గంటల్లో భయంకరమైన తుఫాను వస్తుంది. ఇంత వేగంతో గాలులు కొడతాయి, చిన్న చితక ఇళ్ళు ఏవి కూడా నిలబడవు అని అనౌన్స్ చేశారనుకో, చిన్న గుడిసెల్లో అట్లా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? గుండె గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు. మేఘాన్ని చూస్తే కాళ్ళు వణుకుతుంటాయి. మరి అదే ఒక సముద్రంలో, నడిసంద్రంలో ఒక నావ సాగుతుంది. పెను తుఫాను, పెనుగాలులు వీస్తున్నాయి. ఆ ఓడ అల్లాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది. వాళ్ళ చేతుల్లో ఉన్న కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళి నీళ్లపాలు చేసేశారు. రెక్కల ముక్కలు చేసి, రక్తం ఆవిరి చేసి, శ్రమపడి సంపాదించిన ఆ సంపాదనని తీసుకుని వెళ్ళి నీళ్లపాలు చేసేసి చేతులు ముడుచుకొని కన్నీళ్లు పెడుతూ గగ్గోలు పెట్టుకుంటున్నప్పుడు ఆ అమరములోనికి వెళితే ఆ అమరములో చక్కగా ప్రశాంతంగా ఒక అతను పడుకొని ఉన్నాడు. అతనికి ఇవేవి పట్టవు, ఏవి పట్టవు. మీలో కొంతమంది హలిలో ఎందుకు చెప్పారంటే ఆయన యేసయ్యే కదా అనుకుంటున్నారు మీరు కదా. ఆహా, నేను చెప్పి అయ్యి ఇంకొక అయ్యి ఉన్నాడు. అందుకే నేను వివరంగా కథ చెప్పినట్టుగా చెప్తుండేది. ఆయనకి ఇవేమి పట్టవు. అలజడులు, అభ్యంతరాలు, అవాంతరాలు, ఈ కెరటాలు, ఈ పెనుగాలులు, పెను తుఫానులు ఏమీ పట్టవు. ప్రశాంత్, అదొక కృప. కొంతమందికి ఏం జరుగుతున్నా ఏమి స్పందనే లేకుండా ఉండడం అదొక కృప. కొంతమందిని చూడండి, రైల్వే ట్రాక్ పక్క మంచం వేసి పడుకోబెట్టిన శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతారు. ఈ మహానుభావుడు పెట్టిన గురకకి ట్రైన్ ఆగిపోవాల్సిందే కానీ అదొక కృప అండి. అది అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. ఇన్ని లైట్లు కట్టి, ఇన్ని బాక్సులు పెట్టి, ఇంతమంది సమూహం ఇక్కడ కూర్చొని ఉంటామా? తగునా వేస్తుంటారు గేర్ ఒక్కొక్కరు. అదొక కృప. అందరికి వస్తుంది ఏంటి? లేకపోతే ఇన్ని లైట్లు కట్టి, కొంతమందికి లైట్ వేస్తే నిద్ర రాదు. ఇంచుమించు అందరికీ ఏదో అడపదడప తప్ప. మరి ఇన్ని లైట్లు కట్టి, ఇన్ని లైట్లు పెట్టి, ఇంత సౌండ్ పెట్టి, ఇంత వేల మంది కానీ కూర్చొని ఉంటే కునుకు పట్టు వచ్చిందంటే వాళ్ళకి కృప తప్ప ఇంకొకటి ఏముంది చెప్పండి వాళ్ళకి? అదొక కృప. ఆ కోవకు చెందిన వాడేమో ఈ అలజడులు ఇలాంటివి ఏమీ లేవు, ప్రశాంతంగా పడుకుని నిద్రపోతుంటే రావడం ఓడ నావికుడు నిద్రపోతా లే పైకిలే. బాధాకరమైన విషయం అండి. నిద్రపోతా నిజమే. ఈ అలజడులలో, ఈ అవాంతరాలు, ఈ కన్నీటిలో, ఈ మరణ భయం చెలరేగుతున్న ఈ కఠోరమైన క్లిష్ట పరిస్థితులలో నీకు ఎలాగ ప్రశాంతంగా ఉండాలనిపించిందయ్యా నీకు? లేచి నీ దేవునిని ప్రార్థించు. ఎవరి పాటికి వాళ్ళమే మేము దేవునికి మొరపెట్టుకుంటున్నాం. ఎవరి పాటికి వాళ్ళవి కన్నీళ్ళు పెట్టుకుని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం, దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. బ్రతికి బయటపడితే చాలని. కానీ నీకు మాత్రం ఏమీ పట్ల నిద్ర పట్టింది నీకు. లే, ఇప్పటికన్నా మేలుకోవయ్యా, ఇప్పటికన్నా నిద్రాత్మని విడిచిపెట్టవయ్యా, ఇప్పటికన్నా చురుకు కలిగి కాస్త స్పందించి దేవుడికి మొరపెట్టు. ఇంత జరుగుతున్నా కూడా ఏం పట్టినట్లుగా ఉంటావేంటి నువ్వు? వెంటనే యోనా అంటున్నాడు, బాబు ఈ పెను తుఫాను ఎవరిని బట్టియో వచ్చింది కాదు. వాస్తవంగా ఏమనాలి? బాబు, ప్రకృతి వైపరీత్యాలకి ఒకడు కారకుడు అవుతాడా?
వాస్తవంగా అనాల్సింది. ప్రకృతి వైపరీత్యాలకి ఎవడు కారకుడండి? వర్షం రావచ్చు, వరదలు రావచ్చు. దానికి ఒక వ్యక్తిని కారకుడిని చేసి ఆ వ్యక్తిని నిందించడం, ఆ వ్యక్తిని బాధించడం ఎంతవరకు సబబు? ఇది ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారకుడు అవుతారు? తుఫాను వచ్చింది, దానికి నేనేం చేస్తానేంటి? నిద్రపోతా అంటావేంటి? నిద్ర రాదా? ఏమో ఎవరి వల్ల వచ్చిందో నాకేం తెలుసేంటి? ఇదిగో ఇది జరగాల్సిన వ్యాధ్యం అక్కడ. కానీ యోనా అట్లా అనలేదు. యోనాకి ఫుల్ క్లారిటీ ఉంది. మా నన్ను బట్టియే, చదవండి ఆ మాటని. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటుంది, చూడండి. మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగుగా యోనా నన్ను బట్టియే. అక్కడ చూడండి, వాస్తవంగా నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి భూమి మీద ఉన్న సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. సుభిక్షతో ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతకగలిగిన ఒక ఆశీర్వాదకరమైన వాతావరణం కలగాలి నిన్ను బట్టి. వింటున్నారని చెప్పే మాట. కానీ యోనాని బట్టి ఆయన చెప్తున్నాడు, ఇది నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేదని. ఆ మాట నాకు ఎందుకో కొత్తగా అనిపించిందండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలుసు. మీ మీదకి వచ్చిన ఈ తుఫాను నన్ను బట్టి. ఈ అలజడులలో కన్నీళ్లు కారుస్తూ, వ్యధ చెందుతూ, బాధపడుతూ, గుండె గుప్పెట్లో పెట్టుకొని ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆ ఆందోళన మధ్యలో మీరు బ్రతకడానికి కారకుని నేను. నా వల్ల కలిగింది. నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదకి చెలరేగుతుంది. వింటున్నారని చెప్పే మాట. కానీ ఇక్కడ మనం నిలిచి ఆలోచించవలసింది, నన్ను బట్టి తుఫాను రేగుతుందా? నన్ను బట్టి అలజడి రేగుతుందా? నన్ను బట్టి కలవరాలు చోటు చేసుకుంటున్నాయా? నన్ను బట్టి ప్రజలు శాంతితో, ప్రశాంతంగా, ఆశీర్వాదకరంగా, నిమ్మలంగా, నెమ్మదిగా బ్రతకగలిగిన ఒక ఆశీర్వాదకరమైన ఆ వాతావరణాన్ని నేను కలుగు చేస్తున్నానా? కలుగుతుందా? నా వలన ఏం జరుగుతుంది? నా వలన ఏది ప్రజలలోకి వెళ్ళాలి, ఏది నా ప్రజలు అనుభవించాలి, ఏది నా కుటుంబం అనుభవించాలి, ఏది నా పిల్లలు అనుభవించాలి, నేను కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఎంతవరకు ఆశీర్వాదకరమైన వ్యక్తిని? తిమోతిని గూర్చి పౌలు చెప్తాడు. తిమోతి, ఈరోజు నీకున్న విశ్వాసం చెప్పండి. మొదట నీ అవ్వయైన లోయి. ఓకే, ఈరోజు నిన్ను ఇంతగా విశ్వాస జీవితంలో నేను చూడగలుగుతున్నానంటే, ఒక విశ్వాస సంబంధమైన సేవకునిగా నీవు ఉన్నావు అనంటే, నీ దగ్గర ఈ రోజున అనేకులు 4 మాటలు నేర్చుకోగలుగుతున్నారు, నలుగురికి నువ్వు మాదిరికరంగా బ్రతకగలుగుతున్నావంటే ఈ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలో నేను చూశానయా. తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను, నీ తల్లిలో నేను చూశానయ్యా. వింటున్నారండి? వారిని బట్టి నీకు కలిగిన ఈ విశ్వాసం శ్రేష్టమైంది. మరి నేను ఒక మాట ఈ వాక్యం దగ్గర విమర్శించుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నాను. మనల్ని బట్టి తుఫాను రేగుతుందా? అలజడులు కలుగుతున్నాయా? నష్టం కలుగుతుందా? లేకపోతే ఆనాడు తిమోతి వలన కలిగిన విశ్వాసం అనేకులలో సంప్రాప్తమైనట్లుగానే, లేకపోతే ఆనాడు తిమోతి యొక్క అవ్వ అలాగే అమ్మగారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తిమోతి ఆశీర్వదించబడినట్లుగా మనల్ని బట్టి ప్రజలు ఆశీర్వదించబడుతున్నారా? లేక మనల్ని బట్టి మన కుటుంబాలు దీవించబడుతున్నాయా? లేక మనల్ని బట్టి పెను తుఫానులు, అలజడులు? ఓ తల్లి నా దగ్గరకు వచ్చి బోరుని ఏడుస్తుంది. అన్నా, మేము బయట ముఖం పెట్టిన వాళ్ళం కాదు,
ఏనాడు బయట ముఖం పెట్టి మా శబ్దం, మా వాయిస్ వీధులు వినబడేది కాదు. కానీ ఈ పిల్లలు ఎదిగిన నాటి నుంచి బజారు పాలైపోయామన్నా మేము. ఆ తల్లి ఆవేదన. మేము ఏనాడు, నేను కానీ నా భర్త కానీ నడి రోడ్లో నిలబడి మాట్లాడుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. అంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికిన మేము ఈ పిల్లలు ఎదిగిన తర్వాత నలుగురు నోట్లో నానుతున్నాం. బజారు పాలైపోయాం ఈ రోజున. యవనులైన వారికి నేను చెప్పే ఈ సందేశంలో నేను చెప్పే ఒక సలహా, లేకపోతే ఒక ఆలోచన, నీ వలన నీ కుటుంబానికి నెమ్మది ప్రశాంతత కలగాలి. కానీ అలజడి రేగితే ఎలాగా? నీ వలన నీ కుటుంబంలో నీ పిల్లలు లేకపోతే నీ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఆనందంగా బ్రతకగలగాలి. కానీ అలజడి రేగి కెరటాలు ఎగసిపడి కష్టార్జితమంతా తీసుకుని వెళ్ళి దోపుడు సొమ్ముగా, నేను చెప్పకూడదు కానీ కోర్టులకి కట్టడం, వకీళ్ళకి కట్టడం, లాయర్లకి కట్టడం కష్టార్జితం. ఇవన్నీ మీరు ఆలోచించాలి. అందుకే ఈ నెల మొదటి దినాన ఒకవేళ ఈ చేదైన అనుభవాలు మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఉన్నాయేమో నాకు తెలీదు. ఇవి పరిశుద్ధాత్ముని ప్రేరణతో కూడిన మాటలండి. పరిశుద్ధాత్ముడిచ్చే సందేశం ఇది. ఈ చేదు మనలో ఉండకుండా ఈ నెల మొదటి దినాన ప్రభు చెప్తున్నాడు, ఆ దినములను, ఆ చేదుని నేను తీసివేసి కొట్టివేసి ఇక మీదట నిన్ను బట్టి నీ సంతతిని బట్టి భూమి మీద ఉన్న సకల జనులు ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రశాంతమైన వాతావరణం. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. ఆమె పేరు డెలీలా. ఏం పేరు? డెలీలా. ఆమెను బట్టి శాంసన్కి మనసు విసిగిపోయిందంట. ఆమెను బట్టి అతని మనస్సు విసిగిపోయిందంట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగొరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం, చాలు అనుదినము ఆమె మాటల చేత, ఆ మాట మీరు చెప్పండి నాతో, మాటల చేత అతనిని, అందరు చెప్పొచ్చు కదా, బాగు చేస్తే ఏ బాధలే నేను అనకూడదు. కానీ కొంతమంది నేను కొంచెం కఠోరమైన పదాలు వాడితే కానీ మీకు అర్థం కాదు. కొంచెం కఠోరమైన మాటలు వాడుతాను మీ క్లారిటీ కొరకు. మీరు మరోలా భావించొద్దు. బాధించడం అంటే టార్చర్. వింటున్నారని చెప్పేది. దీనిని వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే నస. చెప్పండి అన్నయ్య, మీరు చెప్పండి అన్నయ్య. ఏంటది? కొస కాదు, స్పష్టంగా మాట్లాడండి. నస. మీరు చెప్పండి అమ్మా, ఏంటది? ఇంగ్లీష్లో చెప్పండి. టార్చర్. ఎందుకు టార్చర్ అంటే సాడిస్ట్. సాడిస్ట్. అరే, మన వలన ఎదుటి వాని మనసు విసిగిపోవడం ఏంటి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనల్ని బట్టి ఎదుటివాని మనసు కృంగిపోవడం, బాధపడిపోవడం, ప్రాణం విసిగి చెంది బ్రతకడం కంటే చావే మేలురా బాబు అని అంతగా విసిగిపోవడం. నేను అనకూడదు, కొందరికి ఆ స్వభావం ఉంటుందండి. ఎందుకు మరి ఈ నెల మొదటి దినాన ప్రభు ఎందుకు ఈ వర్తమానం మీకు అందిస్తున్నాడో మనకు అందిస్తున్నాడో తెలియదు. మీరైనా నేనైనా వాక్యం ఎదుట సమానమే. ఇది వాళ్ళకే, ఇది వీళ్ళకే అంటే నీ సంగతి ఏంటి?
ఇది వీళ్ళకి, అది వాళ్ళకే కాదు, ఇది అందరికీ, మీకు, నాకు, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తికి ఒక ప్రశ్న. ఏంటి ఆ టార్చర్, లేకపోతే బాధించే, వేధించే, హింసించే ఆ క్రూరత్వం ఎందుకని? సరే, ప్రయోజనకరమైనవి ఏమైనా అంటే అది లేదు. ఆమె చెప్పేది ఏంటంటే, నీవు ఇంత బలవంతుడిగా ఉండడానికి కారణం ఏంటి? అర్థమవుతుందా? ఎన్ని జరిగినా, ఎంత జరిగినా నీకేమి హాని కలగట్లేదు, నీకు అపాయం ఏమి కలగట్లేదు. ఎందరు వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు వాటిని అన్నింటినీ జయిస్తున్నావు. నువ్వు ఇంత స్థిరంగా, ఇంత బలంగా, ఇంత దృఢంగా ఉండడానికి కారణాలేంటి? అది చెప్పు నాకు. అర్థమవుతుందండి? సరే, అది ఏమైనా అవలంబించి, అది ఏమైనా నేర్చుకొని, ఏది నేను ఇలాగ స్థిరంగా ఉంటున్నాను, ఇలాగ నేను బలంగా ఉంటున్నాను, దేవునికి నాకు మధ్య ఉన్న అనుబంధం ఇది, దేవునికి నాకు ఉన్న సహవాసం ఇది, దేవుడిలో నేను ఉన్న ఆధ్యాత్మికమైన స్థితి ఇది అని చెప్తే అవి ఏమైనా నేర్చుకొని పాటించడానికా? వింటున్నారండి? పాటించడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు. తమకు మనసులో ఏదో ఉంది, ఆ మనసులో ఉన్న దానిని నెరవేర్చుకోవడానికి, ఆ మనసులో ఉన్న దానిని ఆమె సంపూర్తి చేయడానికి. నేను అనకూడదు. కొన్ని కుటుంబాల్లోకి వెళితే ఒకటే, మన భాషలో చెప్పండి అమ్మా, ఏంటది, ఏమంటారు దాన్ని? నస. నువ్వేమో ప్రార్థన 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 అంటున్నావు. మరి నీ ప్రార్థనకి శక్తి ఉంటే, నీ ప్రార్థనకి బలమే ఉంటే, నీ విశ్వాసానికి నిజంగానే దేవుడు గనక ప్రార్థన ఆలకించే పని అయితే, ఆయనకి ఇంటోళ్ళు అట్లా ఎందుకున్నారు, మనం ఎందుకు ఎట్లాగా ఉన్నాం? వాళ్ళు ఎందుకు ఎలాగున్నారు, నేను ఎందుకు ఎలాగున్నాను? వాళ్ళు ఒంటి మీద కొలిస్తే, లేకపోతే తూకం వేస్తే 6 తులాలు ఉన్నాయి, నాకు అరతులం కూడా లేదు. వింటున్నారండి? ఇదిగో వాళ్ళు ఆ బైక్ కొన్నారంట, ఇదిగో వీళ్ళు ఈ కారు కొన్నారంట, మరి నాకెప్పుడు కొని పెడతావు, నాకెప్పుడు ఇస్తావు? ఇదే టార్చర్. చెప్పాలంటే అదొక, అనకూడదు కానీ నరకం. తొరకం కాదు, నరకం. అరే, వాక్యమేమో నీ వలన, నీ సంతతి మూలన ప్రజలు ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే, నేను ఎదుటి వారిని బాధించి వానికి ఏంటది విసుగు చెందేటట్లు ఆ క్రూరమైన మనస్తత్వం ఎందుకని, ఆ క్రూరమైన ఆ తత్వాన్ని ఎందుకు గుండెల్లో స్థాపించుకొని పశుప్రాయులమై, మృగప్రాయులమై, ప్రేమ అనురాగాలకి దూరాన నిలిచి, ఈ రోజున మన వలన కలిగిన ఆశీర్వాదానికి అడ్డుపండగా నిలిచి విసుకుని కలిగించి బాధించి ఈ విషయంలో స్త్రీలని, పురుషులని చేసుకోక నిన్ను చేసుకున్నా, ఏం తెచ్చావు, నువ్వు వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, దిక్కులేని దానివి, దరిద్రురాలివి, అయినా కూడా నేను చేసుకున్నా అనాల్సిన మాటలేనండి అవి. తెలుసో తెలియకో కాదు, జీవితాంతం బ్రతికిన దినాలన్నీ కూడా ఇదే. ఎంత బాధ లేకపోతే వాళ్ళు ఆ మాట చెప్తారు చెప్పండి. అసలు నాకు మొదటైతే ఇంజనీర్ సంబంధం వచ్చింది, నాకు ఇంజనీర్ సంబంధం. ఇప్పుడు చెప్పండి అమ్మా, వద్దనుకున్నా, కాదనుకుని నిన్ను చేసుకునే సర్పిడి మొక్కోండి. చెప్పండి, జీవితాంతం ఒకటే.
నేను చెప్పనా, ఎప్పుడైతే ఆ లోక సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన మస్టు, ఈ లోక సంబంధమైనటువంటి కోరిక, ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకాశ లేక నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, ఈ లోక సంబంధమైన ఈ పాపభూయిష్టమైనవి ఎప్పుడైతే హృదయం నింపబడుతుందో ఆ రోజు ఎదుటి వానికి మన వలన ఏం కలుగుతుంది? బాధే కలుగుతుంది, బాధ కలుగుతుంది, విసుగు. శాంసన్ అంత బలవంతుడైనా, అంత శక్తివంతుడైనా తుదకు ఏ స్థితికి వచ్చేసాడంటే తనను తాను చంపుకొని చచ్చిపోతే మేలురా బాబు అనే స్థితికి వచ్చేసాడంట. నా ప్రియ సహోదరులారా, ఏది అయినప్పటికీ కూడా మన మూలాన, మన సంతతి మూలాన, మనలను బట్టి, మన సంతతిని బట్టి భూమి మీద ఉన్న సకల జనులు ఆశీర్వదించబడాలి, కానీ విసుగు చెంది బాధపడి, అర్థమవుతుందా, వాళ్ళు దేవునికి దూరమై లేకపోతే ఆశీర్వాదానికి దూరమై వాళ్ళు నష్టపోయే స్థితికి రాకూడదండి. రాకూడదంటే మన మూలాన, మన సంతతి మూలాన ఆశీర్వాదం కలిగేటట్లు, ఆశీర్వదించబడేటట్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఈ నెలలో ఇదిగో ఈ పునరుద్ధానపు వేళ మీరు ఆశించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను బట్టి, నా సంతతిని బట్టి సకల జనులు ఆశీర్వదించబడుదురుగాక, సకల జనులు ధైర్యపరచబడుదురుగాక, సకల జనులు స్థైర్యాన్ని పొందుకుందురుగాక, సకల జనులు నీ సిలువ వైపు ఆకర్షించబడుదురుగాక, నీ సన్నిధిలో నిలుచుదురుగాక. నాకు చాలా మంది తెలుసు, వాళ్ళని ఆపి అడిగితే, బ్రదర్ మీరు ఈ మందిరానికి ఎలా వస్తున్నారు అని అంటే, అదిగో పలానా బ్రదర్ నన్ను తీసుకుని వచ్చాడని చెప్తారు. నిజం. బ్రదర్ మీరు ఎలా వచ్చారు ప్రార్థనా మందిరానికి అంటే, వాళ్ళు వాక్యము విని కాదు, వాక్యము విని బ్రతుకును మార్చుకొని వాళ్ళను చూసి. వింటున్నారా నేను చెప్పే మాట? ఇదిగో ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా సహోదరి మాకు ఈ మందిరాన్ని పరిచయం చేసిందండి, వాక్యం పరిచయం చేసిందండి, ఈ సహవాసానికి వచ్చామండి, ఈ రోజున మేము ఆధ్యాత్మికంగా ఈ రీతిగా మేము స్థిరపరచబడడానికి ఫలానా వ్యక్తి కారకులాలు, ఫలానా వ్యక్తి కారకుడండి. ఆ వ్యక్తివి నీవెందుకు కాకూడదండి? నీ వలన నీ సహోదరుడు ఎందుకు ఆశీర్వదించబడకూడదు? నీ వలన నీ సహోదరి ఎందుకు ఆశీర్వదించబడకూడదు? నీ వలన ఒక జాతి ప్రజలు ఎందుకు ప్రభు వైపు ఆకర్షితులు కాకూడదు? అలా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మొదటి తేదీన, ఈ నెల మొదటి తేదీన దేవుడు ఆ రీతిగా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడేటట్లు నీ చెంగు పట్టుకొని 10 మంది, నీ చెంగు పట్టుకొని 1000 మంది, నీ చెంగు పట్టుకొని 100 మంది, అవును ప్రభు సన్నిధిలో వాళ్ళు సాక్షులై ఉన్నట్లుగా తరలి వచ్చుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. నీవు ఆశీర్వదించబడిన ఆ ఆశీర్వాదం అనేకులు గుర్తించుదురుగాక. వారందరికీ నీవు నీ సంతతి కారకులై ఉందురుగాక. నీ కుటుంబాన్ని, నిన్ను నా దేవుడు ఆ రీతిగా స్థిరపరచునుగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సరే, మీకు 2 వ్యక్తులు గుర్తు చేశాను, త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక 3వ వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే సౌలు. ఎవరు? ఈయన గిబియోనీయులకి ఘాతకమైన పని చేశాడు. యెహోషువ వలన కలిగిన నిబంధనని మీరి ఈ గిబియోనీయుల్ని హింసించాడు, బాధించాడు, వాళ్ళని చంపాడు. సరే, వాళ్ళకి ఈయన వలన, సౌలు వలన వాళ్ళకి చేటు కలిగింది. వింటున్నారని నేను చెప్పే మాట? ఇప్పుడు దేశంలో కరువు కలిగింది. ఇప్పుడు దావీదు పాలనలో ఉన్నాడు.
దావీదు వెళ్ళి దేవుడిని అడిగాడు, నాయనా ఈ కరువుకి కారణం ఏంటి? ఎందుకు ఈ కరువు నా సమయంలో, నా పాలనలో తలెత్తింది? నేనే పాపం చేయలేదే, నేను నీ ఎదుట ఏ దోషం చేసిన వాడును కానీ, మరి ఈ కరువు ఎందుకు విజృంభిస్తుంది? ఇప్పుడు నేనేం చేయాలి? గిబియోను పెద్దలను అడగమంటే గిబియోను పెద్దల దగ్గరికి వెళ్ళాడు దావీదు. వాళ్ళు అన్నారు, ఇది నువ్వు చేసిన పాపం కాదు బాబా, నీ వలన వచ్చిన దోషం కాదు, నీ పితరుడు, నీ పూర్వీకుడైన సౌలు చేసిన దోషాన్ని బట్టి ఈ కరువు దేశాన్ని కుదిపేస్తుంది. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను దోషిని కాదు కదా, నేను పాపం చేయలేదు కదా, దీనికి నేను కారకుండా కాదన్నప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరంలే. నువ్వు వెళ్ళి ఆ సౌలు కుటుంబీకులలో నుంచి 7 మందిని బంధించి మా ఎద్దుకు తీసుకొని రావాలి. ఎందుకు ప్రైజులు ఇస్తారా? ప్రైజులకి కాదు నాయనా, వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉరికంబం మీద వాళ్ళని ఉరి తీస్తే కానీ ఈ కరువు తప్పదు, పోదు. ఇప్పుడు నేను దావీదు చరిత్ర పక్కన పెట్టండి, గిబియోనుల సంగతి పక్కన పెట్టండి. మనం ఈ అంశంలో ధ్యానించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ సౌలు కుమారుల పరిస్థితి ఏంటి? చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాలి దీన్ని మీరు. ఈ గిబియోనుని ప్రక్కన పెడితే, దావీదుని ప్రక్కన పెడితే, ఇప్పుడు ఈ సౌలు కుమారుల పరిస్థితి ఏంటి? కొంచెం మనసున్న మనుషులుగా ఆలోచించండి. పోనీ వాళ్ళేమన్నా పాపం చేశారా? వాళ్ళేమైనా అతిక్రమాలు చేశారా? నో, అలా కాదు. ఎవరిని బట్టి ఈ మరణ శిక్ష, ఎవరిని బట్టి ఈ మరణ దోష, ఈ ఘోష వీళ్ళ మీద ఎందుకు మోపబడింది? ఆ ఒక్కడైన సౌలు చేసిన దోషం పట్టి. ఇప్పుడు సౌలు కుటుంబీకులలో 7 మందిని తీసుకుని వచ్చి ఉరికమ్మానికి ఎక్కిస్తే, ఆ కన్న తల్లి రిస్పా అక్కడ కూర్చొని, ఆ సచ్చిన శవాల దగ్గర కూర్చొని, అమ్మా కావలి కాచుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళట్లే, భోజనం చేయట్లే. కన్న కడుపు కోత కదా. ఆ తల్లి సచ్చిన శవాల దగ్గర కూర్చొని కావలు కాచుకుంటూ, ఆ తల్లి దుఃఖానికి, ఆ తల్లి గుండెలో ఉన్న ఆవేదనకి అవధులు లేవండి. కాస్త మనం స్పందిస్తే ఈ తల్లి గుండె కోతకి, ఆ బిడలు ఉరుకమ్మ మీద ఊరాగడానికి ఏంటి కారణం అనంటే, సౌలును బట్టి అభము శుభము ఎరుగని బిడ్డలు 7 మంది బలి అయిపోయారు. ఇవన్నీ ఏం పాఠం నేర్పిస్తున్నాయి మనకు? యోనాను బట్టి పెను తుఫాను కలిగితే, డిలేలను బట్టి మనసు విసిగిపోతే, ఇదిగో ఇక్కడ సౌలును బట్టి 7 మంది పిల్లలు ఉరికమ్మ మీద విరాలాడుతుంటే, ఈరోజు వివేచించి ఆలోచించవలసిన మనం ఏ నిర్ణయానికి వద్దాం? ఏ నిర్ణయానికి వద్దాం? నాది నాకు వరకే, మీది మీకు వరకే, మనది మన వరకే కాదు. నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి ఆశీర్వాదం కలగాలి. నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి ఒకవేళ చేటే కలుగుతుంటే, కీడే కలుగుతుంటే, ఈ నెల మొదటి దినాన నా ప్రభు నీ బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా బ్రతుకు నీలో ఒక మార్పును తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నీ బ్రతుకులో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రాణాలు కోల్పోయి సచ్చిన శవాలై వింటున్నారండి. వారు చేసిన దోషం కాకుండా వాళ్ళు ఎరుగని దోషాన్ని బట్టి బలి అయిపోతున్న పరిస్థితికి ఈ రోజున ఎందుకు దిగజారిపోతున్నారు ప్రజలు లేక కుటుంబాలు అంటే, దానికి కారకుడు ఒకడు ఉంటాడు. ఆ కారకుడు ఎవరో మీకు తెలుసు. ఆ కారకుడు ఒకవేళ నీవే అయితే, నా వలనే నా బిడ్డలు
బలి అయిపోతున్నారయ్యా. నా వలనే నా కుటుంబం బలి అయిపోతుంది, నా వలనే సమాజం పాడైపోతుంది, నా వలనే సంఘం పాడైపోతుంది, నా వలనే నా సహోదరులు పాడైపోతున్నారు, నా వలనే ఈ చెట్టు కలుగుతుంది అనే విచక్షణ ఇప్పటికైనా నీకు కలిగితే ఇదొక సువర్ణ అవకాశం. నైనా నన్ను బట్టి నా సంతతిని బట్టి ఆశీర్వాదం కలుగునుగాక. నన్ను బట్టి నా సంతతిని బట్టి నువ్వు ఆశీర్వదించు, అంతేకాని కీడు రాకూడదు, శాపం రాకూడదు. వింటున్నారా? మన పితరులు ప్రార్థన చేసేటప్పుడు కూడా చూడండి, మేము మా పితరులు ద్రోహులమయ్యామయ్యా, మేము ద్రోహ కార్యాలు చేశామయ్యా, ఈ దోషము పరిహరింపబడాలయ్యా అని అంగలార్చి ప్రభు సన్నిధిలో మోకరించి కడుపు కట్టుకొని గోనె పంట కట్టుకొని బూడిదలో కూర్చుని కార్చిన కన్నీళ్లు ఈనాటికి మన ఎదుట నిలిచి ఉన్నాయి. మేము ద్రోహులమయ్యాం, మా దోష శిక్ష ఈ రోజున మా కన్నులతో మేము చూస్తున్నాం. ప్రాకారాలు కాల్చబడడం, ప్రాకారాలు కుప్పకూలిపోవడం, మా పితరుల సమాధులు కాల్చబడిపోవడం, ఈ నాశనానికి, ఈ దుర్లభానికి కారణం మేము ద్రోహులం. ఆ లోతైన పశ్చాత్తాపం ఇదిగో ఈ రోజున మనలో కలగాలి. ఆ కర్ణాటక వైపు అన్న మీటింగ్కి వెళ్ళి వస్తుంటే రైల్వే స్టేషన్లో నిల్చొని ఉన్నాడంట, ట్రైన్ ఆగిందని. ఆయన ఆలోచన లేదు, ఆయనకు ఉంటాయి కదండి పరిచర్య అన్నప్పుడు. ఎవరో వెనక చొక్కా లాగారంట. ఎవరో తిరిగి చూస్తే ఎవరో చిన్నపిల్ల బుడ్డది, ఎర్రగా మంచి ముఖ కౌళికలు. చొక్కా లాగితే వెంటనే అన్న మా ఏంటి అన్నాడంట. ఆ పాప అనిందంట, అన్నా ₹1 ఇస్తావా? అప్పట్లో రూపాయి అంటే ఏంటి, ₹1 ఇస్తావా అనిందంట. ఈ పిల్ల ఎవరు అడుక్కున్నది కూడా తెలిసినట్లేదు ఈ పిల్లకి. అయ్యా ధర్మం చేయ అంటారు, లేకపోతే అయ్యా సహాయం చేయ అంటారు, కానీ ₹1 ఇవ్వమని డిమాండ్ చేస్తారా అని. సరే చిన్నపిల్ల తెలియదు లేదని, బాయ్ ₹1 ఇస్తే ఏం చేసుకుంటావు, ఏదన్నా అడిగితే కొని పెడదామని ₹1 ఇస్తే ఏం చేసుకుంటావు అమ్మాయి. ఆ పిల్ల వెంటనే తడుముకోకుండా అనిందంట, అన్న ₹1 ఇస్తే ఇంటికి వెళ్ళి మా అమ్మకి అన్నం పెట్టుకుంటానన్నా. అంతలో ఆ పిల్ల కంటే ఇంకొంచెం పెద్దోడు వాడు కూడా వచ్చి ఆ అమ్మాయి చేతిని పట్టుకుని, అమ్మాయి ఇంటికి వెళ్తామరా, అమ్మకి అన్నం తీసుకెళ్తామరా అంటున్నాడంట. అక్కడ ఎవడు రారు, మా చెల్లెనండి. వాడంట, అన్న ₹1 ఇస్తావా అంటున్నాడంట. మరలా అదే అన్న, ₹1 ఇస్తే ఏం చేసుకుంటావురా అంటే వాడు సేమ్ ₹1 ఇస్తే ఇంటికి వెళ్ళి మా అమ్మకి అన్నం పెట్టుకుంటానన్న. అన్న కోప్పడ్డాడట. ఒరే మీరు ఈ వయసులోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటున్నారంటారా మీరు? మీ వయసు ఎంత, మీరెంత? మీరు వెళ్ళి మీ అమ్మగారికి అన్నం పెట్టుకోవడానికి మీ నాన్న ఏమయ్యాడరా? అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు మీరా అంటే. ఎప్పుడైతే మీ నాన్న ఏమయ్యాడరా అని అన్నాడో బోర్మని ఏడ్చాడంటండి ఆ మగపిల్లడు. ఆడేడ్చేసరికి ఈ పాప చిన్నపిల్ల ఆ పిల్ల ఏడుస్తూ అంటారంట, అయ్యా మా నాన్న లేడయ్యా. ఏమయ్యాడురా? మా నాన్న దొంగతనాలు చేసేవాడంట. ఈ రైల్వే స్టేషన్లో సూట్ కేసులు కొట్టేసి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయేవాడంట. ఒకరోజు దొంగతనం చేసి రైలు దిగి పరిగెత్తుతుంటే రైలు కొట్టేస్తే రైలు కింద పడి చచ్చిపోయాడంట అయ్యా. ఆ సంగతి మా అమ్మకి తెలిసి వచ్చి 2 ముక్కలైపోయి పడిపోయిన మా నాన్నను చూసి ఆ రైల్వే ట్రాక్కి తలేసి కొట్టుకుందంట. మా అమ్మకి పిచ్చి వచ్చేసింది. మా అమ్మ పిచ్చిదయ్యా, మా నాన్న లేడు, మా అమ్మ పిచ్చిది. ఆ పిల్లలు బోర్ని ఏడుస్తూ చెప్తున్నారంటండి. మా అమ్మకి ఒంటి మీద బట్ట కట్టుకోవడం కూడా తెలియదు, చేత కాకపోతే మా ఊర్లో వాళ్ళు మా అమ్మని కట్టేస్తారయ్యా, మా గుడిసెలో కట్టేస్తారు మా అమ్మని, బయటికి రానివ్వకుండా. ₹1 ఇస్తే
మా అమ్మకు అన్నం పెట్టుకుంటామయ్యా. గుండె నీరైపోయిందంటే ఈసన్న గారికి. అప్పుడు అన్నాడంట అన్న, సరేరా నేను వచ్చి మీ అమ్మగారితో చెప్పి మిమ్మల్ని ఇద్దరం తీసుకెళ్తా, మాకు పెద్ద చర్చి ఉంది, ఆ చర్చిలో మిమ్మల్ని పెట్టుకొని మిమ్మల్ని చక్కగా చదివిస్తా, మంచి బట్టలు కుట్టి పెడతాను, మిమ్మల్ని బాగా చదివిస్తా, నాతో వచ్చేయండి అంటే ఆ మగపిల్లోడు అంటాడంట, అయ్యా మమ్మల్ని తీసుకెళ్ళి మంచి బట్టలు గుట్టు పెట్టి మమ్మల్ని చదివిస్తావు, కానీ మరి మా అమ్మకి అన్నం ఎవరు పెడతారు? మా అమ్మకి అన్నం ఎవరు పెడతారయ్యా? గుండె వగిలిపోయిందట ఈసన్న గారికి. ట్రైన్ బయలుదేరుతుంది. ఒక 100 రూపాయలు ఉంటే ఆ బిడ్డ చేతికి ఇచ్చి, సరేరా వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మగారికి అన్నం పెట్టుకుపోండి అని ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. కానీ ఆ అన్న వేదికల మీద చెప్పేటప్పుడు కన్నీళ్ళతో చెప్పేవాడండి, ఎందుకంటే చూసినాడు కదా, తట్టుకోలేకపోయేవాడు ఆయన. ఎన్నోసార్లు ఈ సంగతి చెబుతూ అన్న కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు నేను చూశానండి. ఆ ట్రైన్లో ఎక్కి కూర్చున్నాడే కానీ ఆ కిటికీ కళ్ళ తలవాల్చి కళ్ళు మూసాడు. అలా కన్నీళ్ళు కారిపోతున్నాయంట. ప్రభువా ఏం షాప్ మీది? ముక్కు పచ్చలారిన బిడ్డలు, ఎవరికో ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి బతిమాలుకుంటూ, మా అమ్మకు అన్నం పెట్టుకోవాలయ్యా, మా అమ్మకు అన్నం పెట్టుకోవాలి, 1 రూపాయి అయ్యా, అడుక్కునే వయసు ప్రభువా బిడ్డలది, చేయి చాపి అడుక్కునే వయసు బిడ్డలది. అమ్మ అన్నం పెట్టి ఆటో ఎక్కిస్తే అల్లారు ముద్దుగా మమ్మీ డాడీ టాటా బాయ్ బాయ్ అని చెప్పుకునే వయసులో ఏ పాపం చేశారయ్యా బిడ్డలు? ఎవరి శిక్ష ఇది? ఎందుకు ఆ దుస్థితి ఆ బిడ్డలకు పట్టింది? అలా కన్నీళ్ళు కారిపోతుంటే స్పష్టంగా ప్రభువు చెప్తున్నాడంటండి, ఏం చేశారా బిడ్డలు, ఏం పాపం చేశారంటావు? వాళ్ళేం పాపం చేస్తారు? మరి పాపం చేయకపోతే ఏంటి ప్రభువా? వాళ్ళు అనుభవిస్తున్న శిక్ష వారిది కాదు, వారు అనుభవిస్తున్న శిక్ష వారిది కాదు. మోసాలు చేసి, దగాలు చేసి, దొంగతనాలు చేసి, ఇంకా ఎన్నో పాపాన్ని ఒడికట్టుకొని మూటగట్టి పాపాన్ని ఆ బిడ్డలు నెత్తి మీద పెట్టేళ్ళారే తల్లిదండ్రులు, వాళ్ళది. మీరు ఆలోచించండి. ప్రభువా మరి ఆ శిక్ష తప్పించేది నీవే కదా నాయనా, ఆ శిక్ష తప్పించు, ఆ భారం తొలగించు, ఆ బిడ్డలు బ్రతికించు, ఆ బిడ్డలకు భవిష్యత్తు నాయనా. యేసన్న గారు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చాడట. నేను ఈ సంగతి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క సౌలు చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి సౌలు కుటుంబంలో విషాదం, సౌలు కుటుంబంలో విషాదం. 7 బిడ్డలు ఉరికమ్మ మీద ఊరేగుతుంటే, వెరలాడుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనల్ని బట్టి ఎంతమంది శిక్షింపబడుతున్నారు? ఈరోజు మనల్ని బట్టి ఎంతమంది మరణాపేక్ష కలిగిన వారై, మరణ అపేక్ష కలిగిన వారై పరుగులు తీస్తున్నారు? ఈ రోజున మన వలన కలుగుతున్న ప్రతిఫలం ఏంటి? థింక్ చేయండి. నీ వలన మరణముతో పరుగులాడుతున్న వాళ్ళు జీవాన్ని పొందుకొని సజీవుడైన దేవునితో సహజీవనం చేయగలుగుతున్నారా? లేకపోతే నీ వలన శిక్ష కలిగి, మరణం కలిగి, వ్యధ కలిగి కన్నీళ్ళలో మునిగిపోతున్నారా? మనం పరిశీలనగా చూసుకోవలసిన దినం మీరు దినం. 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేశా. యోనా, డెలీలా,
సౌలు. ఇంకొక 3 వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను. వారు ఎవరంటే యోనాతాను. ఎవరు? మొదట ఎవరు చెప్పాను? యోనా. ఈయనెవరు? కొంచెమే డిఫరెన్స్. ఆయన యోనా, ఈయన యోనాతాను. మీకు గుర్తుంటుందని ఊరికి చిట్టగా చెప్పాను అంతే. ఈ యోనాతానుని బట్టి మనం బైబిల్లో చదివితే గొప్ప ఆశీర్వాదం కలిగిందంట. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యోనాతానుని బట్టి గొప్ప ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే ఈ యోనాతాను కుటుంబంలో శేషింపబడిన ఒక అతను కుంటివాడైనప్పటికీ, లేవలేకపోయిన వాడైనప్పటికీ, ఆ లోదెబారులో మాకీరు ఇంట మగ్గిపోతున్న వాడైనప్పటికీ రాజు భోజన బల్ల దగ్గర కూర్చొని రాజు భోజన పదార్థాలు తినే గొప్ప ధన్యత కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెఫీబోషెతు అనే అతనికి ఈ యోనాతానును బట్టి ఆ ఉపకారం అందిందంట. ఈ రోజున అతని జీవితం సార్థకమైపోయిందండి. ఇంకా అంతకు మించిన ధన్యత ఇంకోటి ఉంటుందా? రాజు భోజన బల్ల దగ్గర కూర్చునే దానికంటే ఇంకా మించిన ధన్యత ఇంకోటి ఉంటుందండి? చెప్పండి. ఆ దేశానికి అధిపతి ఎవరు? రాజు. ఆ దేశానికి అధిపతి రాజు. ఈ సృష్టికి అధిపతి మన రాజు. స్తోత్రం కలుగుగాక. మన రాజు. ఏ రాజు? అందరు చెప్పండి, ఏ రాజు? బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే. మరి ఆ మహారాజు బల దగ్గర భుజించే ఆ రాజు యొక్క భోజన బల దగ్గర కూర్చొని ఆ రాజు యొక్క భోజన పదార్థాలు భుజిస్తూ జీవించే ఆ ధన్యకరమైన జీవితం కంటే ఇంకొకటి లోకంలో ఇంకొకటి ఉంటుందండి. ఎందుకు ఆ కుటుంబీకులకు ఆ దీవెన కలిగిందంటే యోనాతానును బట్టి. ఎవరు ఈ యోనాతాను? చెప్తాను ఎవరంటే యోనాతాను, క్లుప్తంగా చెప్తాను. ఎవరంటే యోనాతాను? పవిత్రమైన ప్రేమ గలవాడు. ఓకే. ఎవరయ్యా ఈ యోనాతాను అంటే శ్రమపడగలిగిన వాడు. ఎవరయ్యా ఈ యోనాతాను అంటే దైవ చిత్తం ఎరిగిన వాడు. ఎవరయ్యా ఈ యోనాతాను అంటే మేలు చేయనుద్దేశించిన వాడు. మంచి క్యారెక్టర్స్ అండి అవి. ఇంకా వాటిలన్నింటిని మరలా మనం వివరించుకుంటూ పోతే చాలా టైం అయిపోద్ది. మీరు యోనాతాను చరిత్ర కొంచెం మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఇట్లన్నిటికీ జవాబు దొరుకుతుంది. పవిత్రమైన ప్రేమ గలవాడు. కపటమైన ప్రేమ కాదు. మేలు చేస్తున్నట్లుగా చేసి దెబ్బ కొట్టే ప్రేమ కాదు. యోనాతాను దావీదు మనసు పెనవేసుకుపోయింది. అంటే అంత నిష్కాపట్యమైన ప్రేమ. ఏ పైకి చెప్పడం కాదు, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. ఏంటి ఆ మాట అంటే నవ్వుతారేంటి మీరు? మంచిదండి. పవిత్రమైనది ప్రేమ. పవిత్రమైనది ప్రేమ. ప్రేమ అనే ముసుగులో జరిగే కొన్నిటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ థాట్స్ మనకు అవసరం లే. పాజిటివ్గా ఆలోచిద్దాం. పవిత్రమైనది ప్రేమ. త్యాగం చేసేది ప్రేమ. గాయాల పాలయ్యేది ప్రేమ. కన్నీళ్లు కార్చేది ప్రేమ. ప్రాణం పెట్టేది ప్రేమ. అంత నిష్కాపట్యమైన ప్రేమ గలవాడు యోనాతాను. మేలు చేస్తున్నట్లుగా చేసి దెబ్బ కొట్టి ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎలాగా ఇతన్ని అన్పాపులర్ చేయాలి, ఎలాగ ఇతన్ని నవ్వుల పాలు చేయాలి, ఎలాగా ఇతన్ని చెప్పండి మన కాళ్ళ కిందకి తీసుకొచ్చుకోవాలి, ఎలాగ వీళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇలాంటి దురాభిమానం కాదండి. స్వార్థమైన ప్రేమ కాదు. మంచి ప్రేమ గలవాడు.
శ్రమపడేవాడని ఎందుకు అంటున్నానంటే, రాజు కుమారుడు కదా. ఎవరు? యోనాతాను. దావీదు అరణ్యంలో ఉంటే దావీదు కొరకు రావాల్సిన అవసరం ఉందా? మీరు ఆలోచించండి. దావీదును వెతుక్కుంటూ వచ్చి, మనకు కొంచెం గనక స్థితి మారితే కాలు కింద పెట్టమే, పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేసి బొమ్మను. అబ్బా, మీరెందుకు వెళ్ళకూడదా? వెళ్ళాలనుకుంటాను కానీ ఎక్కడ, ఏది కొంచెం, అంత కూడా కాదు, గొర్రె తోక ఎంత అన్న చెప్పండి అన్న. ఈ బెత్తుడికే ఇంత ఊపుడైతే ఎట్లా? కానీ యోనాతాను అలా కాదు. యోనాతాను దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడని ఎందుకు అంటున్నానంటే, దావీదును ప్రోత్సహిస్తున్నాడు, దావీదును బలపరుస్తున్నాడు. నిశ్చయముగా మా నాన్న చస్తాడు, నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతా. ఇదే మాట. ఇదే గాడ్స్ కౌన్సిల్. అది దైవ చిత్తం. అది వాస్తవంగా సౌలు చనిపోతే ఎవరు రాజు అవ్వాలి? మరి ఆయన అనట్లేదే, నీవు రాజు అవుతావు, దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు, దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు. ఆ దేవుని చిత్తం నాకు తెలుసు. అందుకే యోనాతానును బట్టి దీవెన కలిగింది. వింటున్నారా? ఏ విధం చేతనైనా మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. దావీదు ఒకరోజు బాగా డేలా పడిపోయాడు. దావీదు ఒకసారి ఒక రోజున బాగా డేలా పడిపోయి యోనాతానుతో చెప్తున్నాడు, నాకేంటో భయంగా ఉంది, మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు, మీ నాన్న నన్ను తరుముతున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని ఎలాగో మీ నాన్నకు తెలిసిపోద్ది, మరి నేను ఎట్లా? నాకు ఆశ్చర్యం కలిగించింది. యోనాతాను ఈ కష్ట పరిస్థితుల్లో దావీదుకి ఎలా మేలు చేయాలి? అమ్మో, అపాయం వచ్చేటట్టుంది, మనకి ఎందుకు వచ్చిన గొడవ, మా నాన్న పక్షాన ఉండాలి, నేను మా రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి, మా కోట గోడల్ని మేము కట్టుకోవాలి, మా సింహాసనం మాకే ఉండాలి అని అనుకోవట్లేదు. ఈ సమయంలో దావీదుకి నేనేం చేయాలి? మేలు చేయనుద్దేశించిన వాడు దావీదుతో చెప్తాడు, నువ్వేం భయపడద్దు, ఇదిగో ఇలా నేను బాణాలు వేస్తాను, ఇది నీకు సింబల్, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలి, వెంటనే నువ్వు ఇలా చేయాలి. ఎంత హెల్పింగ్ నేచర్ అండి, ఎంత సహాయం చేసే మనసు అండి, మేలు చేసే మనసు అండి. ఈ రోజున మేలు చేసే మనసున్న మనుషులు సమాజంలో కనబడడమే అరుదైపోతుందండి, కనబడడమే అరుదైపోతుందండి. అరే, ఈ పరిస్థితుల్లో ఇతన్ని చేయబడిస్తే, ఈ పరిస్థితుల్లో ఇతనికి దూరం అయితే, ఈ పరిస్థితుల్లో ఇతని మీద ఇంకా ఈ భారం పెడితే అతని పరిస్థితి ఏంటి అని ఆలోచించే మానవత్వం చచ్చిపోయిందండి. మేలు చేయాలి. యోనాతానును బట్టి అతని సంతతికి, యోనాతానును బట్టి మేలు కలిగిందా, కీడు కలిగిందా? ఎందుకని? అతడు మేలు చేసేవాడు కనుక, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు గనుక, నిష్కాపట్యమైన ప్రేమ కలిగిన వాడు గనుక, శ్రమపడగలిగిన వాడు కనుక. ఈ అవలక్షణాలు, గుణలక్షణాలు మన యందుంటే నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి భూమి మీద నన్న సకల జనులు ఆశీర్వదించబడుదురు. ఆశీర్వదిస్తాను వాళ్ళని ప్రభు చెప్తున్నాడు. యోనాతాను గురించి చెప్పాను. ఇక రెండో వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఎవరు అనంటే జోకబ్, యాకోబు. యాకోబును ఒక మాటలో నేను చెప్పాలంటే బహుగట్టోడు. ఎవరండి? అందరు చెప్పండి. యాకోబు గట్టోడు.
ఎందుకు నేను గట్టోడు అంటున్నానంటే అక్కడి నుంచే ప్రారంభించాడంట పోరాటం. ఎక్కడి నుంచి? అక్కడే. ఇంకా సూర్యచంద్రులు కనబడకుండా ఉన్నప్పుడే లోకమేంటో, వెలుగేంటో, సూర్యుడేంటో, చంద్రుడేంటో, నక్షత్రాలేంటో, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఏమి ఎరగని ఆ క్షణానే పోరాటం. అక్కడ పోరాడి బయటకు వచ్చాడు. సరే, అక్కడే పోరాడా అంటే మామతో పోరాడాడు. అక్కడ పోరాడి ఒక మాట చెప్ప, ఎందుకు గట్టోడు అంటున్నానంటే దేనికి రాజీ పడ్డవాడు కాదండి యాకోబు. మీరు పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్ వద్దు మనకు. పాజిటివ్ చెప్తున్నాను నేను. యాకోబు ఎప్పుడు ఎక్కడ రాజీ పడిపోయి సరెండర్ అయిపోయి లొంగిపోయిన వాడు కాదండి. 7 సంవత్సరాలు కొలువు చేశాడా? కొలువు చేస్తే వాళ్ళ మామ ఎవరి నుంచి పెళ్లి చేశాడు? ఏలియానే, లేయా. మావా ఏంటి మావా అంటే, నువ్వు చెప్పరాలుడా, నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. పెద్దదాన్ని అక్కడ పెట్టుకుని చిన్నదానికి ఎట్ట చేస్తావురా? మీ అమ్మగారు చెప్పిందా నీకేమన్నా ఈ న్యాయం? దిమ్మ తిరిగింది యాకోబుకి. నేనే కాదనుకుంటా, నా చెవులు దూరిపోయాడు రా మామ నువ్వు, అందుకే మేనమామైనా నువ్వు. మీ మేనమామ ఉండడా? నేను ఒక మాట చెప్పనా? ఏం చేద్దాం, బ్రతికిట అయిపోయింది, రోజు ఇట్లా అయిపోయినాయి, నా దినాలు ఎట్లా అయిపోయినాయి, ఇక్కడ రాసుకున్న రాత యాగాలి అని తన జీవితాన్ని మాట తీసుకున్నవాడు కాదు. నేను పాజిటివ్గా చెప్తున్నాను. అంటే అన్న రెండో పెళ్ళి కూడా చేసుకోవచ్చా అంటే మొఖం పగిలిపోద్ది. మళ్ళీ ఈ ఆప్షన్ కానీ తీసుకునేరు మీరు. నేను పాజిటివ్గా చెప్తున్నా. జరిగింది, అలాగే జరిగింది, ఇక అయిపోయింది నా పరిస్థితి, ఏం చేద్దాం, ఎత్తి మీద నిప్పుడు పోసుకున్నా అని కూర్చోలా. పోరాటం మరలా స్టార్ట్ చేశాడు. నేను ఆ మాటని తీసుకున్నాను. మరలా 7 సంవత్సరాలు కొలువు. 14 సంవత్సరాలు నేను ఆవిడ్ని ప్రేమించానండి. ఆవిడ్ని నేను ప్రేమించా కనుక నేను కొలువు చేశా. నేను ఆ పదాన్ని ఎందుకు తీసుకున్నానంటే దేవుడు నన్ను ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన నన్ను ప్రేమించాడు. యాకోబుని అడుగుతాను, బాబు 14 సంవత్సరాలు ఎలాగ చేసావయ్యా అంటే 14 సంవత్సరాలు నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ప్రభుని అడుగుతాను, ప్రభువా నా కొరకు ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డావయ్యా, నా కొరకు ఇన్ని దెబ్బలు ఎందుకు తిన్నావయ్యా, నా కొరకు ఇన్ని పాటలు ఎందుకు పడ్డావయ్యా? ప్రభు చెప్తాడు, నిన్ను ప్రేమించాను కనుక ఆ శ్రమ నాకు శ్రమగా అనిపించలేదు అని చెప్తాడు. అందుకే ఆ పదాన్ని నేను తీసుకున్నాను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏమున్నదయ్యా నాలో ఆశించి ఏం కోరి నా కొరకు కొలువు చేసావు అంటే నిన్ను నేను ప్రేమించాను. ఆ ప్రేమ ఈ కొలువుకి కారణం. యాకోబులో కూడా మీరు చూడండి, ఎక్కడ రాజీ పడలేదు. తల్లి గర్భంలో ప్రారంభమైన ఆ పోరాటం ఇక్కడ చూస్తామా? ఇక్కడే కాదు, రేపు తెల్లారిపోతుందిరా బాబు, వెళ్ళాలరా నేను, స్వామి నన్ను వదిలిపెట్టరా అంటే విడిచిపెట్టనా, ఎక్కడికి నువ్వు పోయేదే? ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? నీతోనే. మర్యాద ఇచ్చి మాట్లాడరా. ఏంటి నీ దగ్గర నాకు మర్యాద అంటే నేను విడిచిపెట్టనా? కాదు నాయన, తెల్లారిపోతుందిరా, నేను వెళ్ళాల, నేను వదిలిపెట్టను, నన్ను దీవించు. ఏ పోరాట పట్టుకోండి బాబోయ్, ఏమి పోరాట పట్టుమండి. ఇలా జరిగింది, నా బ్రతుకు ఎలా అయిపోయింది, ఇక సతికిలు పడిపోతావు, ఇక నేను లేగలేను, నా బ్రతుకింతే, నా బ్రతుకు అతుకే, ఇక నా బ్రతుకు కురిగిపోయింది అనే కాదు, లేక నుంచే శక్తి పొందుకో,
బలాన్ని పొందుకో, విశ్వాసాన్ని పొందుకో, దృష్టి కలిగి ముందుకి సాగి వెళ్ళు. నీవు నన్ను దీవిస్తే కానీ ఇక్కడి నుంచి నేను లేగను. నన్ను ఆశీర్వదించు. ఏ దేవుడు దిగి వచ్చాడో, ఏ దేవుడు తొందరపడి వెళ్ళాలనుకున్నాడో ఆ దేవుడు నోరార దీవించేంత వరకు విడిచిపెట్టినవాడు కాదు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు మా ఇంట్లో 4 గంటలకు కదా, మా అమ్మ ఇక్కడే ఉంది, రోజు 4 గంటలకు నా తలగడ దగ్గర మోకరించి, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారి నెల్ల నీవు చక్కగా ఇని 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 బుర్రకెక్కిపోయింది ఆ పాట. పాడిందే పాడరా పాశపళ్ళ దాసులని మా అమ్మ పాడుతూ ఉండేది ఎప్పుడు ఇదే. నీవు చక్కగా దీవించెదవు, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించే వరకు కాదు, ఈయన్ని నీ సన్నిధిలో చేర్చేంత వరకు విడవనయ్యా విడవనని ఏడ్చి 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 దేవుడి దేవల్ల ఇక్కడ నిలబెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. మరి యాకోబు విడవను, ఇడిచిపెట్టను, ఏం కావాలరా, ఏం కావాలి నీకు తెలియదంటే, మరి టైం అయిపోతుందిరా, నాకు టైం అయిపోతుంది ఎక్కడా. మరి ఏం చేయమంటావు? దీవించరాను, దీవించేంత ఎంత పోరాట పట్టిమ. అందుకే లాబాన్ అంటాడు యాకోబుని చూసి, నీ కటాక్షం నా మీద ఉండును గాక. ఉండండి ఉండండి. ఎవరు కటాక్షం? యాకోబు ఎవరు? అల్లుడు. లాబాన్ ఎవరు? ఏమో నేను అడుగుతాను, మేనమామ ఎప్పుడన్నా ఇటు మాట్లాడితే మీరు చూసారా? మేనమామకి సెటైర్లు ఎక్కువ. మీకు లేడా మేనమామా? రే అల్లుడా కాళ్ళు కడుగు, కడగరా, సరిగ్గా కడగరా. ఇది కదా మేనమామ ధోరణి. కానీ మేనమామ అంటున్నాడు, రే అల్లుడా నీ కటాక్షం నా మీద ఉండును గాక. ఈరోజు నేను ఈ స్థితిలో ఆశీర్వదించబడ్డానంటే, ఈ స్థితిలో సంపద కలిగి ఉన్నానంటే, ఈ స్థితిలో నేను బ్రతుకుతున్నానంటే అది నీ చలవా. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకని? నీవు రాజీ పడేవాడివి కాదు, నువ్వు పోరాడేవాడివి. నువ్వు నిలిచిన ప్రతి స్థలం ఆశీర్వాదం పొంగుతుందిరా. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడంట. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వాక్యం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకుంటునని. నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించెనని. ఈ ఆశీర్వాదానికి కారకుడు ఎవరు? నీవు. ఈ సంపదకి, ఈ సమృద్ధికి, ఈ ఆనందానికి, ఈ సంతోషానికి కారకుడు ఎవరు? నీవు. ఓ మాట చెప్పనా? తల పగిత్రం చూడండి. ఆయన సన్నిధిలో పట్టు విడువని పోరాట పట్టిమ కలిగిన వాడవైతే నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి భూమి మీదనున్న సకల జనులు ఆశీర్వదించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల మొదటి దినాన ప్రభు ఇస్తున్న వాగ్దానం, నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి నేను ఆశీర్వదిస్తాను, సకల జనులను ఆశీర్వదిస్తాను. వారి కన్నీళ్లు తుడుస్తాను, వాళ్ళ సమస్యలు తొలగిస్తాను, వాళ్ళ కట్లు విప్పుతాను, వాళ్ళ గుండె నిండా ఆనందం నింపుతాను, వాళ్ళకి సమృద్ధిని, సంతోషాన్ని నేను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు, యోనాతాను, యాకోబు. ఇంకొక వ్యక్తిని గురించి కూడా చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఇంకా కొంచెం టైం ఉంది, ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాను. ఆ వ్యక్తి ఎవరయ్యారంటే యోసేపు.
ఎవరు? యోసేపు. ఈ యోసేపు దేశంలో ఒక బానిస. ఆ ఇంట్లో ఒక పనివాడు, ఓ సర్వెంట్. వింటున్నారని చెప్పే మాట. ఆ దేశంలో యోసేపు ఎవరు? స్వతంత్రుడా? హక్కుదారుడా? నో, బానిస. అది కూడా మీరందరూ తెలుసు. ఒక పశువుని కొన్నట్టుగా కొంటారంట ఐగుప్తులో బానిసల్ని. ఏది? మేకల మందకి, గొర్రెల మందకి వెళ్ళి మనం గొర్రె చుట్టూ తిరిగి సొత్తంగా. దీని కొమ్ములు ఏంటి? కిందకున్నాయే. కోసుకుని తినేదానికి కిందకుంటే ఏముంది, పైకుంటే ఏముంది కొమ్ములు. ఆ సెంటిమెంటు ఏమేంటో మాట్లాడరేంటమ్మా? సెంటిమెంటు కోసుకుని తినేదానికి. మరి ఐగుప్తుల్లో బానిసల్ని ఒక పశువుతో సమానంగా చూసేవాళ్ళు. ఆ దేశంలో ఒక బానిస, ఆ ఇంట్లో ఒక సర్వెంట్, పనివాడు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ యోసేపును బట్టి ఆ ఇల్లు, యోసేపును బట్టి ఆ దేశం ఆశీర్వదించబడిందండి. ఇల్లు ఒక్కటే కాదు, ఆ దేశం. ఇప్పుడు యోసేపుని గురించి ఒకే మాట చెప్పాలంటే, యోసేపు ఆజ్ఞ లేనిదే ఐగుప్తులో ఎవడు కాలైనా చెయ్యైనా లేదు, కదిపేది లేదు, వీలు లేదు. యోసేపు ఆజ్ఞ లేనిదే ఐగుప్తులో ఎవడు చెయ్యి కాలు కదపకూడదు. చెయ్యి కాలు కదపాలంటే, అయ్యా కొంచెం కాలు కూర్చొని కాలు తిమ్మిరి పడుతుంది, కాలు జరపన, దానికి కూడా చెప్పాలనా? చెప్పకపోతే ఎందుకు కూర్చొని గొడవా? అంటే ఇక్కడ మనం ఫిజికల్గా దీనికి ఒక్కదానికని కాదు నేను చెప్పి ఉదాహరణ చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే, అంత ఆధిపత్యం ఐగుప్తులో యోసేపుకి కలిగింది. అది అతని వరకే కాదండి. యోసేపు ఉన్న ఐగుప్తు కళకళలాడుతుంది. కనాను దేశం కరువులో కన్నెళ్ళు పెడుతుంది. ఆ విచిత్రం చూడండి. కనాను ఏమో కరువు, యోసేపు ఐగుప్తు ఏమో సమృద్ధి, కళకళలాడుతుంది. అంటే యోసేపును బట్టి ఆ దేశం సురక్షితంగా ఉంది, పోషింపబడుతుంది. ఆకలి చావులు లేవు ఇక్కడ. అంతటితేనేనా? మరలా ఇప్పుడు యోసేపు ఏమంటాడో తెలుసా? వాళ్ళ అన్నలు వచ్చారు. వాళ్ళ అన్నలు వస్తే, మీతో నాకేంటి సంబంధం? ఎప్పుడో ఇడిచిపెట్టేసా మిమ్మల్ని, ఎప్పుడో కాదనుకున్నా, ఎప్పుడో మీకు దూరం అయిపోయా, ఇప్పుడు వచ్చారంటే మీరు గెట్ అవుట్ అన్నాడా? ఇప్పటికీ అంటున్నాడు, మీరు అక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ మీకు గోషన్ని ఇస్తాను. చూడండి, నేను ఒక్కడిని ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, నా వలన, నా సంతతి వలన భూమి మీద ఉన్న సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడాలి, వాళ్ళు దీవెనకరంగా ఉండాలి. ఇప్పటికీ జోసెఫ్లో ఆ థీమ్ పోలేదు చూడండి. ఇప్పుడు అంటాడు మళ్ళీ, అక్కడ ఉండొద్దు మీరు, నేను ఇక్కడ హై పొజిషన్లో ఉన్నాను, హై క్యాడర్లో ఉన్నాను, నా వెనకాల బొచ్చు కుక్కలు వస్తాయి, నా ముందు నాటు కుక్కలు పోతాయి. ఈ బిల్డప్లో ఏమి ఇవ్వలా. అన్నయ్య వెళ్ళి నాన్నని తీసుకుని వచ్చేయండి ఇక్కడికి, నా దగ్గర ఉంటారు. కానీ తమ్ముడు, కీడు చేసిన మాకు ఈ మేలు చేయ తగునా? నా వలన సకల జాతుల ప్రజలు ఆశీర్వదించబడాలి. కాదు తమ్ముడు, నిన్ను గోతులు వేసేసాము, నాన్నకి నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పాము, ఇంత క్రూరంగా ప్రవర్తించిన మాపై నువ్వు జాలిపడడం ఏంటి? నో, మేలుకే నాకు కీడు జరిగింది. కీడు ఎందుకు జరిగింది? అందరు చెప్పండి, కీడు ఎందుకు జరిగింది? మేలు కొరకు నాకు కీడు జరిగింది. మేలు కొరకు కీడు జరిగినప్పుడు కీడుని నేను ఎందుకు అనుభవించకూడదు? ఒక మేలు కొరకు కీడు అన్నప్పుడు
ఆ కీడు నేను ఎందుకో అనుభవించకూడదు. ఆ కీడు నా మేలు కొరకే కదా. ఈ మేలు పొందిన నేను నా వరకే అనుకోవడం తప్పు కదా. రండి, గోషేను ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులకి ఇస్తే ఇశ్రాయేలీయులు గోషేనులో ప్రబలిపోయారట. అంటే యోసేపు బెస్ట్ ప్లేస్ ఇచ్చాడా, లాస్ట్ ప్లేస్ ఇచ్చాడా? మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టి 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 నీరు గారుతుంటుందే, అప్పుడు తీసి అమ్మా దమ్మా డేక్ష తీసుకెళ్ళి ఇంటి ఇల్లు పండగ చేసుకోపోండి. ఏమో ఆ పండగ నువ్వు చేసుకోకూడదు? ఏంటి చిరిగిపోయి అన్ని కుట్లేసేసి ఇక మొత్తం అయిపోయింది, పట్టుకుంటే జాడిస్తే ఊడిపోతాయి పీసు పీసు. అప్పుడు ఐరన్ చేసి అబ్బాయా ఎట్లా ఈ 4 జతల బట్టలు తీసుకోబో. దేనికి? మ్యూజియంలో పెట్టుకోవడానికా? బెస్ట్ ఇస్తామా మనం? చెప్పరేంటి? బెస్ట్ ఇస్తామా? నాకు నమ్మకం కుదరట్లే, మరి ఏం చేసేది నేను? మీరు ఇస్తానన్నా నాకు మనసు కుదరాలిగా. కానీ యోసేపు మనసు చూడండి, ఐగుప్తులో బెస్ట్ ప్లేస్ గోషెను. ఈ కీడు చేసిన వాళ్ళకి, గోతులు వేసిన వాళ్ళని, దెబ్బలు కొట్టిన వాళ్ళని, వస్త్రాలు తీసేసిన వాళ్ళని వీళ్ళకి తీసుకెళ్ళి బెస్ట్ ప్లేస్ ఇచ్చాడంట. నా అలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఏమంటాను తెలుసా? ఈ యోసేపుకి తేరగ్గాదు వాళ్ళు గోతులు వేసింది. నా మనస్తత్వం ఇట్లా ఉంటుంది. తేరగ్గాదు గోతులు వేసింది, ఇట్లాగే మెత్తగా ఉండబట్టే. లేదా అట్లాంటి వాళ్ళకి ఎవడన్నా గోషాన్ని ఇస్తాడా? ఆయన ఫామ్ హౌస్ కట్టుకోకూడదు అక్కడ, ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోకూడదు. ఇంకెవరు నీతిమంతులు దొరకలేదా ఈయనకి? ఏం మా అలాంటి వాళ్ళకి ఇస్తే మేము ఉంటాంగా. లాస్ట్కి అది సంగతి. కానీ యోసేపుకు తెలుసు, నేను జాతులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడిని. భూమి మీద ఉన్న సకల జాతులకి నేను ఆశీర్వాదాన్ని పంచగలిగిన వాడిని. యోసేపు ఐగుప్తులో యోసేపు ఆ ఇంట ఏ ఇంట పోతిఫర్ ఆ ఇంట బానిసగానే ఉన్నాడు. అతనిని బట్టి ఆ ఇల్లు, అతనిని బట్టి ఆ దేశం ఆశీర్వదించబడిపోయిందండి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మనల్ని బట్టి ఏం జరుగుతుంది? మనల్ని బట్టి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మన పుర ప్రజలకు, మన క్రైస్తవ లోకానికి, మన క్రైస్తవ సంఘానికి, నిన్ను పోషించే సహవాసానికి, సంఘానికి ఏం జరుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుందా? దీవెన కలుగుతుందా? మొదటి ఆదామును బట్టి మరణం కలిగింది. మొదటి ఆదామును బట్టి మరణం కలిగింది. రెండవ ఆదామును బట్టి జీవం వచ్చింది. స్తోత్రం కలుగుగాక. మొదటి ఆదామును బట్టి ఏం కలిగింది? ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చిన పాపం పరిపక్వమై మరణం. రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు యొక్క విధేయత వలన ఆయనను బట్టి మరణం నిరర్థకమై జీవం, అక్షయత వెలుగులోనికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి శాశ్వతమైన జీవం మనలో సంప్రాప్తమైంది. ఆయనను బట్టి. మీకు ఇంచుమించు ఎంతమందిని జ్ఞాపకం చేశాను? 7. లెక్కలు కూడా రావా? యోనా, టెలీలా, సౌలు, ఇదొక కేటగిరీ. మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్. యోనాతాను, యాకోబు, యోసేపు, యేసయ్య. ఎన్ని? 7, 6? మరి నాకు లెక్క తప్పు చెప్తారేంటి?
నేను గాలివాన్ చదివినా గట్టిగా చదివా. మరి ఏమనుకుంటున్నారు ఏంటి? మరి ఈరోజున మనల్ని మనం విమర్శించుకుంటే ఆ వాగ్దానం తీయండి. బైబిల్లో మీరు చదివిన ఆదికాండం 28వ అధ్యాయం 14వ వాక్యం తీయండి, అందరు తీయండి. తీసారా లేకపోతే ఎదుగుతున్నారా? 28వ అధ్యాయం 14వ వాక్యం తీసారా? ఎడం చేతుల్లో బైబిల్ పెట్టుకోండి. ఏం చెబితే జాతర మంచి బిడ్డలు పాపం, దేవుడి చిన్న బంగారు కొండలు. 28వ అధ్యాయం 14వ వాక్యం తీశారండి. కదలకుండా అట్లాగే పైకి లాగండి. ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. ఈ రోజు నుంచి మీ బ్రతుకులో ఒక నూతనత్వం ప్రారంభం అవ్వాలి. మీరు ఉన్న చోట నవ్వుల పంట ఉండాలి. మీరు ఉన్న చోట ఆధ్యాత్మికమైన వర్షపు జల్లు కురవాలి. మీరు ఉన్న చోట దైవ ప్రసన్నత ఉండాలి. మీరు ఉన్న చోట ఆ ప్రజలు దైవత్వాన్ని చూడగలగాలి. నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి భూమి మీద ఉన్న సకల జాతులు ఆశీర్వదించబడాలి. ఆ వాగ్దానం మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. నైనా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. అందరూ నన్ను ఇలాగ మార్చు, నన్ను నా కుటుంబాన్ని ఇలాగ తీర్చిదిద్దు, నన్ను నా కుటుంబాన్ని ప్రభువా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా, అనేకులు దీవించబడినట్లుగా కృపచూపు, కృపచూపు. సైలెంట్గా కాదు, మౌనంగా కాదు, తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. నీ స్వరం వినబడాలి ప్రభువుకి. ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. వాగ్దాన నెరవేర్పును చూడగలగాలి. అడగండి, ప్రభుని అడగండి. నన్ను బట్టి కీడు జరగకూడదు నాయనా. నన్ను బట్టి నా బిడ్డలు కన్నీళ్లు కార్చకూడదయ్యా. నన్ను బట్టి మరణం 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 విలయతాడం అవ్వకూడదు నాయనా. నన్ను బట్టి కష్టార్జితం వ్యర్థం కాకూడదు ప్రభువా. నన్ను బట్టి విసిగిపోకూడదయ్యా. నన్ను బట్టి బాధపడకూడదయ్యా. అడగండి ప్రభుని. యోనాతానును బట్టి దీవెన కలగలేదా? యాకోబును బట్టి ఆశీర్వాదం కలగలేదా? యోసేపును బట్టి దీవెన ఆశీర్వాదం కలగలేదా? నిన్ను బట్టి జీవం రాలేదా? నన్ను మార్చు నాయనా, నన్ను మార్చు, మార్చు, మార్చు. నన్ను అభిషేకించు. కృపదయించేయి, కృపదయించేయి, కృపదయించేయి. యోనాతానును బట్టి మెఫీబోషెతు రాజు భోజన బల దగ్గరకు వచ్చాడు. నిన్ను బట్టి నీ పిల్లలు నా దేవుని బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె పెరగాలి. నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబము శిఖరాలు ఎక్కాలి. నిన్ను బట్టి నీ బిడ్డల
ఆశీర్వాదకరముగా మార్చబడాలి. శాపం కొట్టివేయబడును గాక, దరిద్రత తొలగిపోవును గాక, క్షేమం కలుగును గాక. నన్ను బలపరచు యేసయ్యా, నీ కొరకు జీవితును. నన్ను బలపరచు యేసయ్యా, నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు నీ బ్రతికి కొరకే ఇలా జీవితును. ఎన్నాళ్ళు నీ బ్రతికి కొరకే ఇలా జీవితును. యేసయ్యా యేసయ్యా, అందరూ చెప్తాం. నన్ను బలపరచు యేసయ్యా, నీ కొరకు జీవితును. నన్ను బలపరచు యేసయ్యా, నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు నీ బ్రతికి నీ కొరకే ఇలా జీవితును. ఎన్నాళ్ళు నీ బ్రతికి నీ కొరకే ఇలా. అందరూ చెప్తాం. యేసయ్యా, ఎన్నాళ్ళు నీ బ్రతికి నీ కొరకే ఇలా జీవితును. నీ కొరకే ఇలా జీవితును. నీ కొరకే ఇలా జీవితును. నీ కొరకే నా జీవితం. నీ కొరకే నా జీవితం. నీ కొరకే నీ కొరకే నీ కొరకే కొరకే నీ కొరకే కొరకే నా జీవితం. యేసయ్యా 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 యేసయ్యా. ఈనాళ్ళు నే బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవితును. నన్ను బలపరచు. అందరం చెప్తామా? నన్ను దీవించు యేసయ్యా, నీ కొరకు జీవితును. ఇదే మాట మరొకసారి చెప్తాం. నన్ను దీవించు కొరకు జీవితును. గట్టిగా మరొకసారి బిగ్గరగా నన్ను దీవించు యేసయ్యా,
ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గత 8 నెలలు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 9వ నెల మొదటి దినం వాగ్దాన సందేశకుడిక పునరుద్ధాన ఆరాధనను ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకొని నైనా మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి సకాలమునకు నడిపించి మా స్తుతులపై ఆసీనుడివై మా మధ్యలోకి దిగి వచ్చి వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అని మీరు వాగ్దానం చేశారు తండ్రి. నిజమే, ఈ దినము నుండి మమ్మను బట్టి నైనా మా కుటుంబాలు, మా సంఘాలు, అలాగే మా పట్టణము, మా దేశము, రాష్ట్రము దీవించబడాలని కోరుకొని మీరు మాతో మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు యోనాను బట్టి తుఫాను చెలరేగింది, ఓడలో ఉన్న వారందరికీ కలవరం కలిగింది. అలా మేము ఉండకుండాన్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దెలీనాను బట్టి సంసోను విసుగు చెందిపోయాడు ప్రభువా. అలా బాధించేవారిగా, ఇతరులకు విసుగు కలిగించేవారిగా మేము వండుకున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సౌలును బట్టి అతడు చేసిన పాప దోష శిక్ష నిర్దోషులు నిరపరాధులైనటువంటి కుమారుల మీద పడి ఉన్నది. ఇదిగో మా యొక్క దోషం ఇతరులు అనుభవించుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని బట్టి ఎవరు కీడు అనుభవించుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. యోనాతాను వల్లే ప్రభువా, యోనాతానును బట్టి అతని కుమారునికి రాజు భోజనపు బల్ల దగ్గర కూర్చుండే భాగ్యం ఎలా దొరికిందో, ఇదిగో మమ్మల్ని బట్టి అలాంటి ఉపకారం అనేకులకు కలగాలి, మా కుటుంబ సభ్యులకు కలగాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. యాకోబును బట్టి లాబాను దీవించబడినట్లుగా మమ్మల్ని బట్టి అనేకులు దీవించబడాలి ప్రభువా. నైనాటి పోరాటము చేయగలిగే ఆ పట్టుదల కలిగిన మనస్సును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యోసేపును బట్టి పోతీఫరు కుటుంబాన్ని దీవించావు నైనా, ఐగుప్తు దేశమంతటిని మీరు దీవించారు నైనా. మమ్మల్ని బట్టి కూడా నైనా మేముంటున్న ప్రాంతమంతా దీవించబడాలి, మా కుటుంబాలు దీవించబడాలి. అలాంటి యోసేపు కలిగినటువంటి క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు మాకును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మొదటి ఆదాము వలన మరణం కలిగినను కడపటి ఆదామైనటువంటి మీరు ఈ భూలోకానికి దిగి వచ్చి మా అందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేశారు. మాకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి దిగి వచ్చారు. సమృద్ధి అయిన కృపను అనుగ్రహిస్తున్నారు. ఇంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా నీ లేఖనములో నుండి చక్కటి వాగ్దానమును మాకు అనుగ్రహించి మా జీవితాల్లో ఒక గొప్ప ప్రోత్సాహాన్ని కలుగు చేసి అనేకులకు దీవెనకరంగా బ్రతకాలని ఆశను మీరు పుట్టించి
నైనా మీ సన్నిధిలో వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించుకునే అవకాశాన్ని మీరు దయచేసినందుకు ఆయనకి స్తోత్రం. బిడ్డలందరూ నీ వైపు చేతులెత్తి మమ్మను బట్టి అందరూ దీవించబడాలని కోరుకుంటూ ఉండగా నిశ్చయంగా వాగ్దానం నెరవేర్చబడను గాక. నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. నైనా నన్ను బట్టి సంఘము దీవించబడను గాక. నా తండ్రి నీకు స్తోత్రం. ఈ దినమంతయు మాకు మంచి వాతావరణం ఇవ్వండి. ఈ వాగ్దానం ఈ నెల మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిట మేము అనుభవించి నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. నీ కుమారుని కూడా మీరు దీవించండి. ఇంతవరకు బలపరిచి వాడుకున్నారు. ఈ వాగ్దానం నిబిడ కూడా స్వతంత్రించుకొని ఇంకా దేశ విదేశాలు నిబిడ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధికి ప్రభువా ప్రతికూల వాతావరణంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, మేలు చేత తృప్తిపరచండి. అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, నెమ్మదిని ప్రసాదించండి, ఓదార్పును మీరు కలుగు చేయండి. కృపాక్షేమములతో నిబిడలు తిరిగి వెళ్ళినట్లుగా దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావములకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.